ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందే కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడ పార్టీ క్యాడర్ నిర్వీర్యం అయిపోతుందని టాక్ వస్తోంది. అధికారంలో ఉండి కూడా నాయకులు కార్యకర్తలు నిష్ప్రయోజకులుగా మారుతున్నారని ప్రచారము సాగుతోంది. ఇంతకీ అదెక్కడ? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా అది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా. ఆ జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన సత్యవేడు. ఆ నియోజకవర్గంలో టీడీపీ టికెట్పై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీడీపీ. దాదాపు ఏడాదికి పైగా సత్యవేడు నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జి లేకుండా సాగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఏమాత్రం అధికారం లేని కుర్చీలో కూర్చుని ఇక్కడ ఎమ్మెల్యే కాలం వెల్లదీస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నాటి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకంపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తెర మీదకు కొత్త నేతలు నియోజకవర్గంలో పట్టు కోసం నాయకుల్లో పోటాపోటీ పడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారే కానీ అధికారం నుంచి కాదు కదా అన్న అభిప్రాయంతో ఏడాది కాలంగా ఆయన నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వ అధికారుల నుండి సరిగా సహకారం అందడం లేదట. పైనుంచి ఆదేశాలు అలా ఉన్నప్పుడు అధికారులు మాత్రం చేసేది ఏమీ లేదన్నట్టు వ్యవహరిస్తున్నారట. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు జిల్లాకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందు వరుసలో కూర్చున్నా ఆ స్థాయి గుర్తింపు గౌరవం లేకుండా పోతోందట. ఇలా వచ్చామా, కనిపించామా, వెళ్ళామా అన్నట్లుగా ఉంది ఎమ్మెల్యే కోనేటి పరిస్థితి. 2019లో వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఆదిమూలంకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి టికెట్ కేటాయించలేదు. దీంతో అనూహ్యంగా ఆయన ఎన్డీఏ తరపున టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా ఆ వేవ్లో గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఆదిమూలం రెండవసారి గెలిచాక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గెలిచిన 3 నెలలకే మహిళా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే. సొంత నియోజకవర్గంలో ఆయన మాటకు విలువ లేకుండా పోయిందట. ఎమ్మెల్యే మాటల కన్నా ఇతర నేతల మాటలకే జిల్లా అధికారులు విలువ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా చూస్తే ఎమ్మెల్యే చెబితే ఏ చిన్న పని కూడా అధికారులు చెయ్యరు అన్న పరిస్థితి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. లోకల్గా ఎమ్మెల్యే ఆదిమూలంకు అధికార పట్టు లేదు అన్న ప్రచారం జరుగుతోంది. సత్యవేడు విషయంలో టీడీపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. రోజుకో నేతకి ఇక్కడ అధికారం కట్టబెడుతుంది. దాంతో ఎన్నికల్లో పార్టీకి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల పెత్తనం సత్యవేడులో నడుస్తోందట. చెన్నైలో ఉంటున్న ఆ పెద్దల కనుసన్నల్లోనే సత్యవేడు రాజకీయం అంతా కొనసాగుతోందని ప్రచారం సాగుతోంది. సాధారణంగా ఆ నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలన్నీ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ చూసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్ అయ్యాక ఏడాది కాలంగా చంద్రశేఖర్, శ్రీపతి బాబుల ఆధిపత్యం కొనసాగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఉన్నట్టుండి పార్టీ వ్యవహారాల కన్వీనర్గా మరో నేతకు హైకమాండ్ అవకాశం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి, బడా కాంట్రాక్టర్ శంకర్ రెడ్డికి పార్టీ అధిష్టానం సత్యవేడు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ పెత్తనం రోజుకో నాయకుడి చేతికి వెళుతోందన్న ప్రచారం సాగుతోంది. చెన్నై సరిహద్దు నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఇసుక, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా సాగుతాయి. దీంతో ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు సహజంగానే నేతలు పోటీ పడుతూ ఉంటారు. సత్యవేడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హేమలత, ఆమె కూతురు హెలెన్లు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ
తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పవర్ డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ ఎమ్మెల్యే ఆదిమూలంకు మింగుడు పడడం లేదు. టీడీపీలోనే కొనసాగాలని మనసారా ఉన్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినప్పటికీ ఇంకా టీడీపీ అధిష్టానం నుండి ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడం సస్పెన్షన్ తొలగించలేదు. దాంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యే నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉన్నా తనకు సరైన గుర్తింపు లేదని ఆదిమూలం మదన పడుతున్నారట. దీంతో టీడీపీలోనే కొనసాగాలా లేదా వేరే పార్టీలో చేరాలా అన్న సందిగ్ధంలో ఉన్నారట. అయితే ఎమ్మెల్యే చేరిక కూటమి పక్షంలోనే అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం సైతం సాగుతోంది. ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీలో చేరే అవకాశం లేదు కాబట్టి కూటమి భాగస్వామి పార్టీలైన జనసేన లేదా బీజేపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. ఆయన కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరతారు సరే. టీడీపీ నుండి సస్పెండ్ అయిన ఆయన ఎమ్మెల్యే కావున భాగస్వామి పార్టీలు ఆయనను చేర్చుకుంటాయా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. సైకిల్ పార్టీని కాదని జనసేన బీజేపీ ఆ ఎమ్మెల్యేను హక్కున చేర్చుకుంటాయా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఏ పార్టీలోకి చేరతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.